షారును పొలములో పోసిన పద్మమా, అగాధలోయలో తాగిన పద్మమా, ప్రియ సంఘమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా నా సంఘమా. షారును పొలములో పోసిన పద్మమా, అగాధలోయలో దాగిన పద్మమా, కొండలు దాటి బండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా, కొండలు దాటి బండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా, నీ హృదయమునా నివసింపచేయుమా. ఓ సంఘమా నా సంఘమా, ఓ ప్రియ సంఘమా నా సంఘమా, ప్రియ సంఘమా నా సంఘమా. షారును పొలములో పోసిన పద్మమా, అగాధలోయలో దాగిన పద్మమా, ప్రియ సంఘమా నా సంఘమా, ప్రియ సంఘమా నా సంఘమా. క్రీస్తువునందు ప్రియమైన సంఘమా, యేసు ప్రభు ఈరోజు మనం ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు, మన దగ్గరకు వచ్చాడండి. ఆయన అంటున్నాడు, సంఘాన్ని చూసి ఆయన అంటున్నాడు, షారోను పొలములో పూసిన పుష్పమా, అగాధలోయలో పుట్టిన పద్మమా. ఎంత సంఘాన్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పండి. అసలు సంఘం అంటే ఏమనుకున్నారు? మరి ఈ మాటలు ఎవరు అంటున్నారు? సంఘం అంటే ఏంటి? ఈ షారోను పొలమైన పుష్పం ఏంటిది? లోయలో పుట్టిన పద్మం ఏంటిది? మరి ఈ పరమగీతాలు ఎవరు రాశారు? ఇది పరమగీతం అండి, ఇది పరలోక గీతం. ఇది ప్రియుడు ప్రియురాల మధ్యనటువంటి ప్రేమ ఇందులో వర్ణించబడింది. ఆ ప్రియుడు ఎవరు? ఆ ప్రియురాలు ఎవరు? ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు, ప్రియురాలు సంఘం. ఎందుకు సంఘాన్ని ప్రియురాలు అంటున్నాడంటే, తను యేసుప్రభు రక్తమిచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. రక్తమిచ్చి కొనుక్కొని తన దానిగా తన ప్రియురాలుగా చేసుకున్నాడు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని దారపోసాడు. రక్తమిచ్చి సంఘాన్ని అంటే ప్రియురాలను కొనుక్కున్నాడు ఆయన. వధూ సంఘం పెండ్లి కుమారుడుగా రాబోతున్న యేసు ప్రభువుకు పెండ్లి కుమార్తె సంఘం ఇది. ఈ సంఘం గురించి సొలొమోను మహారాజు పరమగీతములు తన యవ్వన దశలో రాసి ఉన్నాడు. పరమగీతాలు నువ్వు చదువుకుందాం. మనము పరమగీతములు 2వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాము. నేను షారోను పొలములో పోయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మవలే కనబడుచున్నట్లు స్థిరలో నా ప్రియురాలు కనబడుచున్నది. యేసు ప్రభు ఈ మాటలు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? స్త్రీలలో నా ప్రియురాలు ఆయనకి ఎలా కనపడుచున్నదంట? స్త్రీలలో నా ప్రియురాలు షారోను పొలములో పూసిన పుష్పములాగా ఉన్నది, లోయలో పుట్టు పద్మ వంటి దానను అంటున్నాడు. మరి ఈ యొక్క షారోను పొలములో పూసిన పుష్పము, లోయలో పుట్టిన పద్మము, ఆ యొక్క సంఘాన్ని గురించి ప్రభు ఆ ప్రియుల గురించి వర్ణిస్తున్నాడు. ఏమంటున్నాడంటే యేసు ప్రభు ఇక్కడ ప్రియుడిగా ఏమంటున్నాడంటే, బలురక్క చెట్లలో వల్లి పద్మలే కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చూడండి, అది బలురక్కసి చెట్లు అంటున్నాడు ఇక్కడ. బలురక్కసి చెట్లు అంటే అన్ని ముండ్లు, పొదలు, శ్రమలు, వేదన, దుఃఖము, బాధ, అటువంటి శ్రమలలో బలురక్కసి వృక్షములలో తన యొక్క ప్రియురాలు
తన రక్తం ఇచ్చుకున్న సంఘము, తన యొక్క వధువు సంఘము ఎలా కనపడుతున్నదంటే, వరుడు ఏ రీతిగా చూస్తున్నాడంటే, షారోను పొలములోని పూసిన పుష్పలే, అగాధలోయలో పుట్టిన పద్మం వలె, పద్మము నా ప్రియురాలు వల్లీ పద్మం వలె కనబడుచున్నది అని యేసుప్రభు తన ప్రియురాలకు చెప్తున్నాడు. సరే, ప్రియురాలు ఏమంటుంది ఇక్కడ? అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి వృక్షములో, అన్ని అడవి వృక్షంలో తన యొక్క ప్రియుడు, తన ప్రియురాలు వర్ణించుకుంటుంది. జల్ద వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురము. అతడు నన్ను తన విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. సంఘము తన ప్రియులతో అంటున్న మాటలు. సంఘము క్రీస్తు ప్రేమలో, క్రీస్తు యొక్క నీడన కూర్చున్నప్పుడు, క్రీస్తు యొక్క ఆ వృక్షం, ఆ జల్ద వృక్షం కింద ఆమె కూర్చొని, ఈ బలురక్కసి వృక్షములో వల్లి పద్మం వల్లి కనపడిన ఆ యొక్క సంఘం, ఆ ప్రియురాలు అడవి వృక్షములలో జల్ద వృక్షం వలె ఉన్నటువంటి తన ప్రియుని యొక్క సన్నిధికి వచ్చేసింది. తన యొక్క ప్రియుని యొక్క నీడలో కూర్చొని ఆమె ఆ క్రీస్తు ప్రేమను అనుభవిస్తుంది, క్రీస్తు ప్రేమను పొందుకుంటున్నది. ఆ యొక్క శ్రమలలో పుట్టినటువంటి ఈ యొక్క ప్రియురాలను, ప్రియుడైన వరుడు యేసుప్రభు మరి ఆ యొక్క బలురక్కసి చెట్ల నుంచి తన ప్రియురాలని తన నీడకు తీసుకొచ్చుకున్నాడు. చూడండి, సంఘము తన ప్రియుని గూర్చి యేసు క్రీస్తుని వచ్చి సంఘమైనటువంటి ఈ సంఘం ఎవరంటే క్రీస్తు యొక్క శరీరం అండి. ఇది సంఘమే క్రీస్తు శరీరము. సంఘం మామూలమైంది కానీ మనం మందిరానికి పోతున్నాం, చర్చికి పోతున్నాం, పాటలు పాడుతున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, మరి మనం మంచిగా తయారుపడి స్నానం చేసి అలా చేసి మనము సంఘానికి పోతున్నాం. కానీ సంఘం యొక్క విలువ మనకు అర్థం కాలే. ఈ సంఘం ఏంటి? వాక్యం, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, వాక్యం వింటున్నాము, సంఘంలో పోగానే మంచి చక్కని పాటలు పాడుతున్నారు, మంచి వాయిద్యాలు వాయిస్తున్నారు. మరి ఎంత ఆనందం సంఘంలో ఆ వాక్యం అందిస్తుంటే. ఆ వాక్యం ఎవరండి? అసలు ఆ వాక్యం ఎవరు చెప్పండి, అది చెప్పండి మొదలు పాయింట్. వాక్యమే యేసుప్రభు కదా, వాక్యమే దేవుడు, వాక్య రూపమైన దేవుడు యేసుప్రభే కదా. ఈ బైబిల్ అంతా వాక్యమే కదండి, ఈ బైబిల్ అంతా వాక్యమే కదా, ఈ వాక్యమే యేసుప్రభు కదా. మనం సంఘంలో పోయినప్పుడు కాపరి గారు మనకేం చెప్తారండి? వాక్యం చెప్తారు మనకు. మరి ఆ వాక్యం ఏమి? యేసుప్రభునే చెప్పేది, వాక్యం చెప్పేది. చూడు ఎంత మర్మమైనాడు యేసుప్రభు ఇక్కడ. మర్మమైన యేసుక్రీస్తు వాక్య రూపంలో ఉన్నట్టు యేసుప్రభును మందిరానికి వెళ్ళినప్పుడు ఒక ప్రేమ ప్రవాహం మందిరంలో ఉన్నది. మన ఇంటిలో ఉన్నదా ఈ సంతోషం? చెప్పండి. ఇంట్లో ఏముంటుంది? మనకి ఏముంటుంది? ఏమండి కాయగూరలు అయిపోయినా, ఏమండి పిల్లలకి ఫీజు కట్టలేదు, ఏమండి పాలు లేవండి, ఏమండి రైస్ లేవండి, మరి ఇలా ఉంటాయి అంతే ఇంట్లో. కానీ మందిరానికి పోయినప్పుడు ఎలా ఉంటుంది? ఒక క్రమశిక్షణ, క్రమము, ఒక చక్కని వాతావరణం అక్కడ ఉంటుంది మనకు. మంచి ఫ్యాన్స్ ఉంటాయి మనకు, శుభ్రంగా ఎంతో నీట్గా పెట్టినట్టు కర్టన్స్ ఉంటాయి మనకు. అక్కడ మనం కూర్చుని ఇంట్లో పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాం కదా. ఆ తిట్లు, కొట్లు, అరుపులు, లేదా ప్రేమ, లేదా ఏదో అవన్నీ కూడా ఉంటుంది లేండి. కుటుంబం అంతా భార్య భర్తలు పిల్లలు అన్నాక సంతోషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఒక్కసారి ఆలోచించి కుటుంబంలో ఎలా ఉంటుంది? గందరగోళం అంతా. ఆఫీసులో ఉద్యోగం చేస్తాం మనం, అదే గందరగోళమే. చదువుకుంటాం, అదే గందరగోళమే. కానీ సంఘానికి మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మందిరం ఎలా ఉంటుందండి? మందిరానికి వచ్చిన వెంటనే అందరం నిశ్శబ్దంగా అయిపోతాము. ఒక క్రమం వస్తుంది మనకు, ఒక క్రమశిక్షణ ఉంటుంది మనకు. అందరము మంచిగా స్నానాలు చేస్తాం, చక్కగా బట్టలు వేసుకుంటాం,
మంచిగా శుభ్రంగా ఎంతో ఆనందంగా బైబిల్ తీసుకొని మనము మందిరానికి కూర్చుంటాం. వచ్చినాక కష్టాలన్నీ మర్చిపోతాం. అంతవరకు భర్త తిట్లు కొట్లు, లేదా పిల్లలతో అరుపులు, పిల్లలతో పడే పరిస్థితులు అన్నీ కూడా మనము అన్నీ మర్చిపోయి మరి మందిరానికి వచ్చినాక హాయిగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కూర్చున్న వెంటనే మరి కాపరి గారు రావడము, మరి అంత చక్కని పాటలండి. ప్రభును స్తుతిస్తూ పాటలు పాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడండి. అసలు మందిరంలోని ఆనందమే వేరు, మందిరంలోని సంతోషం వేరు, ఒక సహవాసము. క్రీస్తు రక్తములో కడగబడిన వారు, యేసు క్రీస్తుని కలిగిన వారు మాత్రం మందిరంలో ఉంటారు. అక్కడ ఇంకా ఎవరు ఉండరు. అక్కడ మనకు మందిరంలో దొంగలు ఉంటారులే కొంతమంది, రక్షణ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అది పక్క పెట్టండి, మనకు దాన్ని కాదు చెప్పారు. సంఘం అంటే యేసు క్రీస్తు రక్తమిచ్చి కొన్న సంఘమే సంఘం అండి. క్రీస్తు తన ప్రాణాన్ని ధారపోసాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని చిందించాడు. రక్తమంతా ఆఖరి బొట్టు వరకు సంఘం కొరకు వచ్చింది. అసలు యేసు ప్రభు ఈ లోకానికి రావడమే సంఘం కొరకు వచ్చాడు. అది తెలుసా నీకు? మొదటి పాయింట్, ఏదైనా వనములో పాడైనటువంటి అపవాది చేత పాడైనటువంటి ఆ యొక్క భార్యాభర్తల బంధాన్ని ఎంత చూడండి, తిరిగి కట్టడానికే యేసు ప్రభు, దేవాది దేవుడైన యేసు ప్రభు ఈ లోకానికి కుమారుడుగా ఈ లోకంలో 2000 సంవత్సరాల కిందట ఆయన వచ్చి జన్మించి 33 సంవత్సరాలు బ్రతికి ఆయన తన ప్రాణాన్ని ధారపోయి తన ప్రాణమంతా సంఘం కొరికేనంట. సంఘం మీద ఉండే ప్రేమ, సంఘం కొరికే అసలు ఆయన వచ్చిందే. పరలోక భాగ్యం వదిలిపెట్టి లోకానికి రావడం మెయిన్ రీజన్ ఏమంటే సంఘం కొరికే వచ్చాడు, తన ప్రియురాల కొరికే వచ్చాడు, తన వధువు కొరికే వచ్చాడు. అసలు ఈ మర్మం అనుకుంటే ఈ వాక్యం చదివితే నాకు ఎంత ఆశ్చర్యం అవుతుంది. పరలోకముందు దేవుడు ఈ మనిషిని, ఈ మట్టి మానవుని, అక్కడ దూతలు ఉన్నారు, కోట్ల కొద్ది దూతలు ఉన్నారు, పరలోకమంతా దూతలు ఉన్నాయి, పరలోకం అన్నీ ఉంది కదా. మరి అవన్నీ వదిలిపెట్టి రావడం ఏంటి? మనము పాపములో, శాపములో, నరకములో, భయంకర స్థితిలో, ఏ మంచి లేదు మానవునికి. ఎంత దుర్మార్గత, అన్నీ తాగుబోతులు, వ్యభిచారులు, ఈ దొంగలు వీళ్ళ కొరకు వచ్చి మన కొరకు వచ్చి ఏ మంచిలే పాపములో శాపములో దొరికిపోతానంటే మురికి వేసుకొని పోతాంటే ఆయన వచ్చి ఏం చేశాడు? మన కొరకు మన పాపాలన్నీ ఆయన మోసుకున్నాడంట. మన పాపాలు అన్నీ, మన అతిక్రమములు, మన దోషములు, మన దుర్మార్గత, మన గర్వము, అన్నీ మన పాపమంతా ఆయన తన వీపు మీద మోసుకొని తను శాపమయ్యి సంఘం కొరకు బలైపోయినాడు. ఆయన పాపశాప జీవితం నుంచి విడిపించడానికి మన కొరకు ఆయన బలి అయిన దేవుడుగా ఉన్నాడు. తన చేతులతో మట్టి తీసుకొని మట్టితో బొమ్మ చేసి మంచి చేసి ఆ యొక్క మనిషిలో మట్టి బొమ్మలో తన ఊపిరి పోసి తన జీవం పోసి ఆ మనిషిని మరి ప్రాణం పోసి బ్రతికి ఆదాముగా చేసుకున్నాడు. ఆదాము సృష్టించుకున్నాడు. ఆదామును సృష్టించుకున్న తర్వాత ఏదైనా తోటలో ఆదామును ఉంచి అరే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, తన ఊహలో సృష్టి అంతా చేశాడు. ఆకాశం చేశాడు, భూమిని కలగజేశాడు, సముద్రాలు కలగజేసినాడు, చెట్లు చేమలు పశువులు పశువులు అన్నీ కలుగునుగాక నోటి మాట చేత కలగ చేసి సూర్యుని చంద్రుణ్ణి మన కొరకు వెలుగు కొరకు ఇచ్చాడు. నదులు సముద్రాలు అన్నీ సృష్టించిన తర్వాత అప్పుడు మానవం చేశాడు దేవుడు. మట్టి తీసుకొని తన చేతులతో మనము అంటున్నాడు. అక్కడ మనం అంటే ఎవరు? అక్కడ తండ్రి కుమారుడు ఇద్దరు కలిసే ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఇద్దరు ఏకంగానే ఉంటున్నారు. మనం వెళ్ళి మన రూపంలో మానవుని చేస్తామంటున్నారు. మనం వెళ్ళి పరలోకం నుంచి రావాలా, మనం వెళ్ళి మరి మానవులను కలిగ చేయాలి. మన రూపంలో అంటే దేవుడు మన రూపంలో ఉన్నాడని లెక్క. కాబట్టి కదా యేసుప్రభు మన రూపంలో ఉన్నాడు కదా. ఎప్పుడు దేవాది దేవుడు అయిన యేసుప్రభు, సృష్టికర్త అయిన దేవుడు
రాజులకు రాజు ప్రభువులకు పోయిన యేసు ప్రభు నీ వలే మన వలే మానవ రూపంలోనే పుట్టారు. మరి ఈ రూపాన్ని దేవుడు ప్రేమించాడు. మరి ఆదామును పెంచి కలగజేసుకొని గమనం ఉండొచ్చు కదా. మరి ఏం చేశాడు ఆయన? ఆయనకు ఒంటరిగా ఉండేది ఇష్టమనిపించలేదు. అది గాడ్ నిద్ర కలగజేసి ఆయన ఆపరేషన్ చేసి ప్రకటమిక తీసి స్త్రీనిగా చేసి అందమైన స్త్రీగా చేసి సాటైన సహాయంగా ఆదాము దగ్గర తీసుకొచ్చి ఆదాముకి అప్పగిస్తున్నాడు. ఆయన చేతికి ఇస్తున్నాడు. అక్కడ ఆదాము అంటున్నాడు, నా ఎముకలలో ఎముక అంటాడు, నా మాంసంలో మాంసం అంటాడు. చూడండి, అప్పగించి సాటిన సహాయాన్ని ఇచ్చి ఆయన తిరిగి ఆయన వాళ్ళకి వెళ్ళాడండి. ఆయన అలా ఈ మానవుని చేసిన దేవుడు అప్పుడు అపవాది చేత ఆ యొక్క సృష్టి పాడైపోయింది. అపవాది చేత ఆ భార్యాభర్తలు మోసగించబడ్డారు, పాపం చేశారు, భూమి శపించబడింది, ఆదాము శపించబడ్డాడు, హవ్వ శపించబడింది. శపించబడిన ఫలితమే తిరిగి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపాల్సి వచ్చింది. ఎందుకు? దేవుడు సామాన్యుడా? తన చేతులతో కలగజేసి తన శక్తి గల దేవుని మాట చేత కలిగించిన సృష్టిని పాడు చేయడానికి ఎవరు అపవాది? తన దేవుని యొక్క మాట చేత కలుగునుగాక అన్నాడు దేవుడు. చేతులతో చేసిన తన యొక్క రూపాలను, తన పోలికలో చేసిన రూపాలను పాడు చేయడానికి అపవాది ఎవరు? రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు ఆయన, భూమి మీదను పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగిన ఆ దేవుడు చూడండి. నేను చదివినప్పుడు నిజంగా నా హృదయం నేను ఎక్కడో నాకు ఏమో అయిపోతుంది, అసలు నాకు పులికించిపోతుంది. దేవుని ప్రేమ నాకు అసలు అర్థమే కాదు. ఈ సృష్టి ఏంది ప్రభా ఇది? నువ్వు ఈ మట్టి మనిషిని ఇంతను ప్రేమించావా దేవా? నువ్వు కావాలని పోనీ పరలోకంలో దూతల్ని ఏమన్నా అక్కడ వాళ్ళని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఓహో, అట్లా కాదు. భూలోకంలో తను కలుగునుగా కానీ సృష్టించిన ఈ సృష్టి నుంచే ఈ సంఘాన్ని ఏర్పట్టుకున్నాడు. ఈ మట్టి మానవున్నే సంఘముగా, తన ప్రియురాలుగా, తన భార్యగా, తన వధూ సంఘముగా ఆయన ఇక్కడి నుంచి తీసుకొని పోతున్నాడు పరలోక రాజ్యానికి. నా ప్రేమంతా సంఘానికి ఇచ్చేసాను. ఎంత ప్రేమ అండి యేసయ్యకు! క్రీస్తు ప్రేమను మీరు అర్థం చేసుకోండి. మీరు ఆయన పడిన శ్రమలన్నీ అర్థం చేసుకోండి. గొల్గొతా కొండలు, గెత్సేమనే తోటలు ఆయన ఏడ్చి ప్రలాపించాడే. ఎంత ఏడుస్తున్నాడు. రాతి వీత దూరాన వెళ్ళాడు, గెత్సేమనే తోట వెళ్ళాడు, బోర్ల పడ్డాడు, సాగిల పడ్డాడు, తండ్రికి మొరపెడుతున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అంటున్నాడు. తెలుసు ఈ గిన్నె ఏదండి? ఇది ఏమిది? ఈ లోకములు మనం చేసిన పాప భారం ఇది. ఇది దాగాల ఆయన. దేవుని ఉగ్రత, దేవుని యొక్క తండ్రి యొక్క ఉగ్రత తీసుకోవాలా కుమారుడుగా. తండ్రి యొక్క ఉగ్రతను భరించాలా. పాపం వలస జీతం మరణము. కాబట్టి ఆ మరణాన్ని మింగేయాలి ఆయన మరణించాలా. ఆయన తెలిసిపోయింది సమయం వచ్చిందని. బోర్ల పడ్డాడు, సాగిల పడ్డాడు, తండ్రికి మొర పెడుతున్నాడు. తండ్రి ఈ గిన్నెను నా నుంచి తొలగించు ప్రభా, నీ చిత్తమైతే తొలగించు అని మొరపెడుతున్నాడు. ఎంతవరకు మొరపెడుతున్నాడు? తన చెమట రక్తం వలె మానంతమట్టుగా మొరపెట్టాడండి ఆయన. కలవరపడ్డాడండి ఆయన. మరి అంటున్నాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించనుగాక అంటాడు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కుమారుడిగా. ఎంత ప్రేమ యేసయ్యకు ఒక్కసారి ఆలోచించండి. అంత ప్రేమ గల యేసు నీ కొరకు, నువ్వు చేసిన పాపం కొరకు వదకు దేవుడు గొర్రెపిల్ల వలె మౌనంగా ఉన్నాడు ఆయన. అన్యాయపు తీర్పు పొందిన వాడే కొనుకోబడ్డాడు ఆయన. తండ్రి మీరు ఏం చేస్తున్నారు క్షమించమని క్షమాపణ అడుగుతున్నాడే. తండ్రిని క్షమించమని అడుగుతున్నాడే.
ఇటువంటి యేసు ప్రభువును నువ్వు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావా? నీవు ఆ యేసు ప్రభువే ఆ ప్రేమంతా, ఇంత ప్రేమ ఎందుకప్ప లాస్ట్ నేను అంతా చదివిన ఆలోచిస్తే నిజంగా ఇక్కడ ఈ ప్రేమ, తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ, ఇవంతా ఎందుకప్ప అంటే ఈ సంఘాన్ని కొరికే ప్రేమించి ఈ సంఘం కొరికే ఆయన ఇన్ని శ్రమలు పడ్డాడు, ఇంత బాధపడ్డాడు. మనం పొందాల్సిన శిక్ష, ప్రియురాలుగా సంఘం పొందవలసిన శిక్ష అంతా ఆయన పొందేసి తన ప్రియురాలను విడిపించుకున్నాడు. పాపం నుంచి, శాపం నుంచి విడిపించుకొని ఆ భారమంతా, ఆ శాపమంతా, ఆ శిక్ష అంతా ఆయన పోసుకొని కొడ్డా దెబ్బలు తిన్నాడు. తలలో ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళ కిరీటములో బలురక్కసి వృక్షములు అంటే అవి ముండ్లు, అటువంటి ముండ్లతో చేసేటువంటి కిరీటం అది తలలో పెట్టి ఇట్లా ఒత్తారంట. తలలో కిరీటం పెట్టి ఒత్తితే రక్తం పట్ట 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 తలలో నుంచి ఎముకలు కదా పొయ్యి, ఎవరి రక్తం అది పొయ్యి పట్ట పట్ట కూర్చొని అక్కడి నుంచి రక్తం ఏరులే ప్రవహించింది. ఏరులే, కండలు ముద్దలు, వీపులో కొరడా దెబ్బలు కొడుతుంటే ముద్దలు ముద్దలు కింద పడుతుంటే అబ్బా యేసయ్యా, ఆ రక్తం ఎలా ద్రాక్ష పండ్లు గానుగలు వేసి తొక్కితే రక్తం అంతా వస్తుంది, పండ్రరసం అంతా, ద్రాక్షరసం అంతా వస్తుంది. అట్లా ఆయన దంచబడ్డాడు, పిండబడ్డాడు, కొట్టబడ్డాడు. ఆయన రక్తం అంతా పిండాల కదా లోకానికి రావాల. ఎందుకంటే పాప రోగానికి మందు యేసుక్రీస్తు రక్తమే. పాప రోగానికి మందు యేసుక్రీస్తు రక్తం, వేరే మందు ఏదీ లేదు. ఇంకా నీ పాపం పోవాలంటే, నీ పాపానికి విడుదల కావాలంటే, నీ పాపాన్ని క్షమించేది ఒక్క యేసు ప్రభువే నీ పాపాలు క్షమించేది. ఒక్కసారి నువ్వు యేసయ్యా ఆయన వైపు చూస్తే ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లతో, అయ్యా నేను పాపినయ్యా, నేను పాపం చేశాను. పాపం స్త్రీ ఏం చేసిందండి ఆయన చూడలో, ఎలా చేసింది పాపం స్త్రీ? ఆయన పాదం ముందు కూర్చొని తన కన్నీళ్లతో తన పాదాలు కడుగుతుంది. పేతురు, సీమోను పేతురు, నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు ఈ నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములను అత్తులు పోసాను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవి. కాబట్టి యేసుప్రభును విస్తారంగా ప్రేమిస్తే, యేసుప్రభు యొక్క పాదములను ముద్దు పెట్టుకుంటే, ఆ యొక్క పాదములను కడిగి నీ పాపాలు ఒప్పుకుంటే, నీ పాపల కొరకు నువ్వు పశ్చాత్తాపడితే, యేసుప్రభు ఎంత ప్రేమ గల దేవుడు అంటే ఆమె విస్తారమైన పాపములన్నీ దేవుడు క్షమించేశాడు. అదే నువ్వు నేను చేయాల్సిన పని అదే. అలా త్యాగానికి రా. లోకంలో యేసు ప్రేమ ఒక్కటే శాశ్వతమైంది. ఏ ప్రేమ కాడే మనకు శాశ్వతమైన ప్రేమ లేదు. క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి సమాధానము, క్రీస్తు ప్రేమలో ఉండే ఆనందం, క్రీస్తు ప్రేమలో ఉండే సంతోషం ఎక్కడ దొరకదు. ఇది శాశ్వతమైన ప్రేమ. యేసులో ఉండే ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఇది. ఆ ప్రేమలో ఈ యొక్క ప్రియురాలు ఏమంటుంది, పరమగీతలు ఏమంటుంది, నా ప్రాణప్రియుడు నన్ను తన విందుశాలకు తీసుకుని వెళ్ళాను, ప్రేమను ధ్వజముగా ఎత్తాను, ఆయన ప్రేమ చేతనే మూర్ఛిల్లున్నాను. అబ్బో, నువ్వు క్రీస్తు ప్రేమలో ఎప్పుడైనా ఏ రోజైనా ఇలాంటి అనుభవం ఉందా నీకు? లోకంలో అన్నిటికంటే అందరికంటే నువ్వు యేసుప్రభుని ఎక్కువ ప్రేమించావా? ఒకసారి చూడు, ప్రేమిస్తే నీకు ఎట్లుంటుందో. నీకు ఆ ప్రేమ మాధుర్యము నేను అనుభవించాను. యేసుక్రీస్తు ప్రేమ నేను పొందుకున్నా. అవునండి, అనుభవం రావాలంటే నువ్వు అనుభవించు, రుచి చూసి తెలుసు. నువ్వు రుచి చూస్తే తప్ప ఈ ప్రేమను వివరించలేవు. నేను రుచి చూశాను కాబట్టి నీ ప్రేమను వర్ణిస్తున్నా. అందుకే ఈ దాహం నాకు, ఈ ప్రేమను లోకానికి పంచాలని. యేసుక్రీస్తు ఎవరో, ఆయన ప్రేమ ఎటువంటిదో, ఈ ప్రియురాలు ఎవరో, ప్రియుడెవరో, సంఘం ఏంటి అని ఎందుకు రాబోతున్నాడు, మరలా రెండవసారి ఎందుకు రాబోతుండు ఆయన? ఈ సంఘం తన ప్రియురాల కొరికే రాబోతున్నాడు. వధువు సంఘం కొరికే ఆయన రాబోతున్నాడు. లోకంలో ప్రేమలన్నీ కరిగిపోయే ప్రేమ. కొంతకాలం మరణిస్తే ఆ ప్రేమ పోతే, అమ్మ నాయన పోతే ఆ ప్రేమ కరవవుతుంది, బిడ్డలు చనిపోతే ఆ ప్రేమ కరవవుతుంది, భర్త చనిపోతే ప్రేమ కరవవుతుంది.
స్నేహితుడు చనిపోతే కరువైపోతుంది. ఇవన్నీ కూడా కొంతకాలమే, అప్పుడే కనిపించి అప్పుడే మాయమైపోయి నీటి బుగ్గ వంటి ప్రేమలండి. ఇవన్నీ కూడా శాశ్వతమైన ప్రేమ కాదు. కానీ యేసుక్రీస్తును ప్రేమించినావా యుగ యుగాలు దానికి అంతు లేదు, ఇంకా అంతే లేదు. పరలోకములు ఇంకా అంతే లేదు. ఇప్పుడు యేసయ్య త్వరగా రాబోతున్నాడు, పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు సంగమా సిద్ధపడ్డావా? సిద్ధపడాలంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలా. నీ పాపల కొరకు పశ్చాత్తాపడు, ఏడు. యేసయ్యని ఎక్కువ ప్రేమించు చాలు. ఆయన ఎంత ప్రేమ అంటే నీకు వెంటనే నువ్వెంత పాపివైనా, నువ్వెంత దుర్మార్గులైనా, నువ్వెంత చేసినా కూడా యేసయ్య ఆయన నిన్ను హత్తుకుంటాడు, నిన్ను కౌగిలించుకుంటాడు. తన రక్తంలో నిన్ను కడిగి నీ పాపాలని క్షమించి నిన్ను ముద్దు పెట్టుకొని తన ప్రియురాలుగా చేసుకొని తన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతాడు. తెలుసా, పరలోక రాజ్యంలో శాశ్వత రాజ్యం, వాడబారని రాజ్యం, అంతులేని, దానికి అంతే యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు అంతే లేదు. ఇంకా తిరిగిన పరలోకంలో క్రీస్తుతో, దూతలతోటి, తండ్రి దేవునితో, ఏమంటాను, తన పిల్లలతోటి, భక్తులతోటి, రక్షించబడిన మన బంధువులు, తల్లిదండ్రులు, అమ్మ అందరితోటి మనం కలకాలం యేసుక్రీస్తు ప్రేమలో మనము జీవితం. అతి త్వరగా రాబోతున్నాడు యేసు ప్రభు. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఆ రాకడ కొరకు సంఘమాను సిద్ధపడ్డామా? యేసయ్య తన సంఘం కొరకు రాబోతున్నాడు. తన ప్రాణం ఇచ్చుకున్న సంఘం కొరకు రాబోతున్నాడు. మధ్యాకాశంలో సంఘం కొరకు బూర ఊదబడుతుంది. బూర ఊదిన వెంటనే ఆ సంఘము మహిమగల శరీరముగా మారి, మహిమగల శరీరంతో మనమందరము నిద్రించిన క్రీస్తులు నిద్రించిన వారు, అంతవరకు ఉన్నవారు అందరము మహిమగల శరీరంతో మనమందరం కూడా మధ్యాకాశంలో మేఘాల మీద మనం కొనిపోబడతాం. మధ్యాకాశంలో కొనిపోబడతాం. సంతోషం, ఆనందం. మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహోత్సవం జరగబోతుంది. గొర్రెపిల్ల వివాహోత్సవం ఎవరికి? సంఘానికి, క్రీస్తుకు వివాహం జరగబోతుంది. ప్రియునికి, ప్రియురాలికి, పెళ్లి కుమారుడుగా రాబోతున్న యేసుక్రీస్తుకి సంఘంతో మధ్యాకాశంలో గొర్రెపిల్ల యొక్క వివాహం జరగబోతుంది. ఆ గొర్రెపిల్ల వివాహోత్సవంలో మనం పాల్గొందామా? వివాహానికి మనం సిద్ధమైదామా? వెళ్దామా? రెండు చేతులు చాపి నిన్ను పిలుస్తున్న ఈ సమయంలోనే, తలుపులు వేయకమునిపే, బూర ఊదకమునిపే, వెంటనే ఈరోజే నీ పాపముల కొరకు నువ్వు పశ్చాత్తాపడి నువ్వు రక్షణ పొందాలని చేతులెత్తి యేసునామములను వేడుకుంటున్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రేమగల మా పరలోకపు తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ నామను బట్టి ప్రభా నీకు స్తోత్రములు, వందనాలు మేము చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రము నాయన. సర్వాధికారి దేవుడు అయ్యండి, నిరంతరము స్తోత్రుడుగా ఉంటున్నారు ప్రభా. నీవు స్తోత్రం. మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మా కొరకు రక్తం కార్చిన దేవుడు, రక్తం ఇచ్చి కొన్నావు యేసు, నీకు వందనాలు. నీ ఆత్మను మాలో ఉంచావు ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యం విన్న బిడ్డలు తండ్రి, ఈరోజే ప్రభా అయినా వారి పాపాలు ఒప్పుకొని యేసు యొద్దకు వచ్చి క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారు, విన్నవారు నాయనా నీ పాదములు పట్టుకొని తన పాపాలు ఒప్పుకొని, పాపపు స్త్రీ ఏ రీతిగా తన కన్నీలతో నీ పాదములు కడిగి తన పాపములు కొరకు పశ్చాత్తాపడిందో, ఏ రీతిగా నీ పాదములు ముద్దు పెట్టుకున్నదో, ఏ రీతిగా తన వెంట్రుకతో నీ పాదాలు తుడిచిందో ప్రభు, ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా యేసు పాదాలు పట్టుకొని తమ పాపాలు ఒప్పుకొని పాపముల కొరకు పశ్చాత్తాపడి మరి క్షమాపణ అడుక్కొని క్షమించమని అడిగి క్రీస్తు రక్తంలో కడగబడి నీ ఆత్మను పొందుకొని ఇప్పుడే నీ రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూసి బిడలుగా చేయమని మేమందరం రక్షించబడి ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో ఉండి పరలోక రాజ్యం చేరాలని ప్రభా నజరేయుడైన యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.